హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు భారీ శుభవార్త. కీలక జీవో విడుదల. దీనికి సంబంధించి పూర్తి తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు ప్రభుత్వం ఒక తీపి కబురునైతే అందించింది. ఏంటంటే వైద్య ఖర్చుల రియంబర్స్‌మెంట్ పథకానికి సంబంధించి కీలకమైన గడువును పొడిగిస్తూ రాష్ట్ర ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులైతే జారీ చేసింది. మరి దీని ప్రకారంగా ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి మెడికల్ రియంబర్స్‌మెంట్ గడువును 31 మార్చి 2027 వరకు మార్చి 31, 2027 వరకు పొడిగింపు చేస్తూ ప్రభుత్వం జీవో నంబర్ 698 డేటెడ్ ఆన్ 28థ్ జూలై 2026 అన్నమాట. అంటే నిన్నటి రోజున ఈ యొక్క ఉత్తర్వు జీవో నంబర్ 698ను అధికారికంగా విడుదల చేసింది. అయితే ఈ నిర్ణయాల వల్ల ఎంతో కాలంగా వైద్య సేవల కోసం ఇబ్బందులు పడుతున్న వారికి మరియు నగదురహిత చికిత్స అందక సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్న వారికి పెద్ద ఊరట లభించినట్లు అయ్యింది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ ఆరోగ్య అవసరాల కోసం ప్రభుత్వంచే గుర్తించబడినటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతూ ఉంటారు. క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ కోసం. కొన్ని అత్యవసర పరిస్థితుల్లో లేదా కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ కార్డ్ పనిచేయనప్పుడు సదరు వ్యక్తులు తమ సొంత డబ్బును హాస్పిటల్‌కి చెల్లించి వైద్యం చేయించుకోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మనమే డబ్బులు చెల్లించిన నేపథ్యంలో చెల్లించిన మొత్తాన్ని కూడా తిరిగి ప్రభుత్వం నుండి పొందటానికి ఈ యొక్క మెడికల్ రియంబర్స్‌మెంట్ స్కీమ్ అనేది ఉపయోగపడుతుంది. ఈ పథకాన్ని ఏపీఐఎంఏ రూల్ నంబర్ 1972 నిబంధనల ప్రకారంగా ప్రభుత్వం నిర్వహిస్తోంది. వాస్తవానికి ఈ పథకం గడువు అనేది 31 మార్చి 2026తో ముగిసిపోయింది. ఆ తర్వాత ఏప్రిల్ 1 నుండి వైద్య సేవలు పొందిన వారు తమ యొక్క బిల్లులు పెట్టుకోవడానికి అవకాశం లేక ఆందోళన చెందుతూ ఉన్నారు. మరి వారి విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం పాత జీవో గడువు ముగిసిన తేదీ అంటే ఏప్రిల్ 1, 2026 నుండి వర్తింపజేసేలాగా ఈ యొక్క గడువును పొడిగింపజేసింది. అయితే ఈ యొక్క ఉత్తర్వుల ప్రకారంగా ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్‌కు సమాంతరంగా ఈ మెడికల్ రియంబర్స్‌మెంట్ స్కీమ్ కూడా కొనసాగుతుంది. అంటే ఉద్యోగులటు నగదు రహిత చికిత్స క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ పొందవచ్చు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే రియంబర్స్‌మెంట్ ద్వారా తమ డబ్బును తిరిగి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా చేసేందుకు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వాహకారి సీఈఓకి ఈ యొక్క ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలైతే ఇచ్చిందనమాట. ముఖ్యంగా ఆసుపత్రులు ఈహెచ్ఎస్ కార్డులను తిరస్కరించకుండా ఉండటానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి అని, అలాగే పెండింగ్‌లో ఉన్నటువంటి క్లెయిమ్‌లను సత్వరమే పరిష్కరించాలని సూచించింది. వివిధ ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి సమర్పించిన వినతి పత్రాల ఆధారంగానే ఈ యొక్క నిర్ణయం అనేది తీసుకొనబడింది. ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం, ఏపీ జేఏసీ అమరావతి మరియు రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు ఈ గడువును పొడిగించాలి అని గట్టిగా కోరారు. ప్రభుత్వం ఆలస్యంగానైనా జీవో విడుదల చేయటం పట్ల పెన్షనర్ల అసోసియేషన్లు అధ్యక్షులు అయినటువంటి శ్రీ డి. వెంకటేశ్వర్లు మరియు సెక్రటరీ జనరల్ శ్రీ భువదాస్ గారు హర్షం వ్యక్తం చేశారు. భవదాస్ గారండి. అయితే ఈ జీవోలో కేవలం గడువు పొడిగింపు మాత్రమే కాకుండా ఈహెచ్ఎస్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కూడా పేర్కొన్నారు. ఈహెచ్ఎస్ పథకం పూర్తిగా
స్థిరీకరించబడినట్టు తర్వాతే మాత్రమే ఈ యొక్క రీయింబర్స్‌మెంట్ స్కీమ్‌ను రద్దు చేయాలని జెప్పేసి ప్రభుత్వం యోచిస్తోంది. మరి ఈ కీలక జీవో విడుదల వెనుక ఆర్థిక శాఖ ఆమోదం కూడా ఉంది. మరి కంప్యూటర్ నంబర్ 166256 ద్వారా ఆర్థిక శాఖ ఈ ఫైల్‌ను క్లియర్ చేసింది. దీనివల్ల ఇప్పుడు ఏప్రిల్ 2026 నుండి వైద్యం చేయించుకున్న వారు తమ బిల్లులను సంబంధిత అధికారులకు సబ్మిట్ చేసుకోవడానికి మార్గం సుగమం అయ్యింది. ఉద్యోగుల ఆరోగ్య కార్డుల సేకరణలో ఇబ్బందులను తొలగించడం, ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలను సకాలంలో విడుదల చేయటం ద్వారా మెడికల్ రియంబర్స్‌మెంట్‌పై ఆధారపడటానికి తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు అంటే మార్చి 2027 వరకు ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వైద్య సేవలు అందేలాగా ప్రభుత్వం అయితే గ్యారంటీ ఇచ్చింది అని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, ముఖ్యంగా గడువు పొడిగింపు మెడికల్ రియంబర్స్‌మెంట్ స్కీమ్ అనేది మార్చి 31, 2027 వరకు పొడిగింపు చేయడం జరిగింది. సో, జీవోల వివరాలు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జారీ చేసిన జీవో నంబర్ 698 దీనికి ఆధారం. అయితే ఎప్పటి నుంచి వర్తిస్తుందంటే ఈ గడువు ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి అయితే వస్తుందన్నమాట. రెస్పెక్టివ్‌లీ ఎఫెక్టివ్. లబ్ధిదారులు ఎవరు అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్స్ అందరికీ ఇది వర్తిస్తుంది. ఇక రెండిటి కలయిక ఈహెచ్ఎస్ మరియు రీయింబర్స్‌మెంట్ పథకాలు 2 కూడా సమాంతరంగా అందుబాటులో అయితే ఉంటాయి. ఆదేశాలు క్లెయిమ్‌లను నేరుగా ప్రాసెస్ చేయాలని మరియు ఆసుపత్రుల సమస్యలను పరిష్కరించాలని ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ సీఈఓకు ఆదేశాలు జారీ అయ్యాయి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని మెడికల్ రియంబర్స్‌మెంట్ గడువును మరొక ఏడాది పాటు అంటే మార్చి 31, 2027 వరకు పొడిగింపు చేస్తూ జీఓఆర్‌టీ నంబర్ 698ను విడుదల చేసింది. ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ ద్వారా నగదురహిత చికిత్స పొందే వీలు ఉన్నా కొన్ని సందర్భాల్లో సొంత ఖర్చు పెట్టుకున్న వారికి ఈ యొక్క జీవో ద్వారా తమ డబ్బును తిరిగి పొందే అంటే రియంబర్స్ చేసుకునే అవకాశం అయితే ఉంది. 2026 ఏప్రిల్ నుండి నిలిచిపోయిన మెడికల్ బిల్లుల క్లెయిమ్‌లను ఇప్పుడు మోక్షం లభించింది. సో, ఉద్యోగ సంఘాల ఒత్తిడి మేరకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. అలాగే మరొక శుభవార్త ఏంటంటే జనవరి అండ్ ఫిబ్రవరి నెలల్లో 2026 అండి. ఆయా నెలల్లో ఎవరైతే మెడికల్ రియంబర్స్‌మెంట్ కోసం క్లెయిమ్ చేసుకున్నారో ఆ బిల్లులన్నీ ఇప్పుడు క్లియర్ అయ్యి ఫండ్ అనేది జమ అవుతోందండి. ఈ మేరకు ఆర్థిక శాఖ నుంచి వచ్చినటువంటి తాజా అప్డేటు. సో, ఇది కూడా మెడికల్ రియంబర్స్‌మెంట్ జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో దాఖలు చేసుకున్నవి ఇప్పుడు అప్రూవల్ అయ్యి అమౌంట్ అయితే జమ అవుతుంది. చెక్ చేసుకోగలరు.